హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. విష్ యూ హ్యాపీ నవరాత్రి అండి. ఇవాళ మీ ముందుకి నేను కట్టు పొంగలి, గాయత్రీదేవికి కట్టు పొంగలి నైవేద్యం పెడుతున్నాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో దీని వీడియో నేను మీకు పంపిస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీగా మనం ప్రెషర్ ప్యాన్లో పెట్టేసుకున్నాం కాబట్టి ఇంత బాగా వచ్చింది. నేను జీడిపప్పులు వేస్ట్ చేసుకున్నాను, చాలా చాలా బాగా వచ్చింది. కరివేపాకు, ఇంగు, పోపు అదిరిపోయిందండి. ఎంత బాగుందో. ఎక్కువ నెయ్యి వేస్ట్ చేసుకున్నాను. అబ్బా, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాను, మిరియాలు వేసుకున్నాను. ఇంకా నేను చెప్పలేను, అంత బాగుంది. చూసారా, మళ్ళీ నేను చెప్పలేను అన్నాను. సో ఇది అలవాటుగా మారిపోయింది. సో మీకు నచ్చుతున్నట్టే ఉంది, నచ్చితే మరీ మంచిది. సో ఇంత టేస్టీ అయితే ఇంకా నేను చెప్పలేను, అంత బాగుందనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో ఇప్పుడు నేను దేవుడికి దండం పెట్టుకుంటాను. ఆవిడ అష్టోత్తరాలన్నీ చదివేశాక ఆవిడకి నైవేద్యం పెట్టేస్తాను. ఎందుకంటే ఆవిడకి చాలా చాలా ఇష్టం. పైనుంచి ఆల్రెడీ వేసేసాను, ఇది షార్ట్ కాబట్టి మీకు మళ్ళీ చూపించాలని, మిమ్మల్ని టెంప్ట్ చేయాలని చేస్తున్నాను. చాలా 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 వేసుకోవాలి. నెయ్యి మాత్రం ఎంత వేసుకుంటే ఆవిడకి నేతితో పెట్టింది చాలా ఇష్టం అండి. అందుకే చెప్తాను, చాలా చాలా టేస్టీ అయినది రెడీ అయిపోతుంది. కట్టు పొంగలి మాత్రం నేను ప్రెషర్ ప్యాన్లో చేసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. మనకి దేవుడి గుళ్ళల్లో మనకి పెడతారు చూసారా, డిటో టు డిటో అలాగే వచ్చింది. ఏది మిస్ కాకండి, నేను చేసినట్టే మీరు చేసుకోండి. సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. ఇంకా నేను అంత బాగుందనమాట. ఆపేసుకున్నాను నేను చెప్పలేను అనేది. సో అంత బాగుంటుందండి. చాలా చాలా కొత్తిమీర వేసుకున్నాను, కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను. అబ్బా, ఇంకా చెప్పొద్దు. సో దేవుడికి దండం పెట్టుకుని అష్టోత్తరాలన్నీ చదివేసుకున్నాక నేను నైవేద్యం పెట్టుకుని నేను తినేస్తాను. మరి మీరు ఎప్పుడు తింటారు? మరి మీరు చేసుకోవాలి కదా. సో ఇంకా నవరాత్రులు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా చేసుకోండి. సూపర్బ్ అంటే సూపర్బ్. ఎలా చేయాలో మొత్తం రెసిపీ అంతా చెప్పేశాను కాబట్టి మీరు చేసుకుని హ్యాపీగా దేవుడికి నైవేద్యం పెట్టుకుని, అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని, అమ్మవారి కటాక్షం పొందాలని కోరుకుంటూ నేను ఎండ్ చేస్తున్నాను. మీరు మాత్రం తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.